హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో రిలీజ్ అయిన బ్లూ స్టార్, స్టారింగ్ అశోక్ సెల్వన్ అండ్ సంతాను భరద్వాజ్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. బట్ లెంత్ వైజ్ చూసుకుంటే కొంచెం బోర్ కొడుతుంది అండ్ ల్యాగ్ ఫీల్ కూడా వస్తుంది. అండ్ మూవీకి ఇదే డ్రాబ్యాక్ కూడా. మూవీ అంతా కూడా అరకోణం విలేజ్లోని టూ గ్యాంగ్స్ ఆల్ఫా అండ్ బ్లూ స్టార్ మధ్య రైవల్రీని క్రికెట్ గేమ్ ద్వారా సిచ్యువేషన్ క్రియేట్ చేసి మనకైతే ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ అశోక్ సెల్వన్ రెడ్డి గుడ్ జాబ్ అండ్ మెయిన్గా డైరెక్టర్ శంతాను ఫేస్ని బాగా యూస్ చేసుకొని మేజర్ స్క్రీన్ స్పేస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయిందని నాకు అనిపించింది. అండ్ మూవీ అంతా కూడా మనం ఏదో బుర్ర పెట్టాల్సిన సినిమా అయితే కాదు. ఇట్స్ కంప్లీట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ నరేషన్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి, విచ్ ఇస్ డీసెంట్ అండ్ గుడ్. అండ్ మూవీ అంతా కూడా ఇది బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీలోని కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడితే క్యాష్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ దానిలో ఇన్వాల్వ్ అయిన పాలిటిక్స్ కానివ్వండి కొంచెం కొత్తగా అనిపించింది నాకు. అండ్ మూవీ లెంత్ వైజ్ చూసుకుంటే కొంచెం ఫస్ట్ హాఫ్ చూసాక అరే సూపర్ ఉంది అని ఫీల్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ చూసాక ఓకే యావరేజ్, అబోవ్ యావరేజ్ అని ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అని అంటే సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ అవడం వల్ల అండ్ అందులోని రిపీటేటివ్ సీన్స్ అండ్ లవ్ స్టోరీ వల్ల కొంచెం బోరు, ల్యాగ్ ఇలాంటి ఫీల్ అయితే వస్తుంది. అండ్ మూవీలోని క్రికెట్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ముఖ్యంగా ఇంకొక రియల్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ తమిళనాడులో బ్లూ స్టార్ అని చెప్పేసి ఒక నిజంగా అయితే ఉంది. దీని గురించి నేను విన్నాను కూడా అండ్ మా ఫ్రెండ్స్ని అడిగి కూడా కనుక్కున్నాను. సో బ్లూ స్టార్కి ఒక గ్యాంగ్ ఉండడం అండ్ ఎప్పటి నుంచో ఒక రైవల్రీ మ్యాచెస్ అనేవి జరగడం, దీని గురించి మళ్ళీ మనం సపరేట్గా వీడియో అయితే చేద్దాము. అసలు బ్లూ స్టార్ అనే పేరు ఎట్లా వచ్చింది అండ్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ప్రెసెంట్ ఎట్లా ఉంది కండిషన్ తమిళనాడులో దాని గురించి కానివ్వండి. సో ఇదంతా కనుక్కొని మళ్ళీ కావాలని సపరేట్ వీడియో చేస్తా. మీకు కనుక తెలియాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేం అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.